మనతో ప్రస్తావించడానికి టీడీపీ ఎంపీ అప్పలనాయుడు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అప్పలనాయుడు గారు నమస్తే. మీరు చూశారు చార్జ్ షీట్లో 3,500 కోట్లు ముడుపులన్నీ కూడా మూల విరాట్కే వెళ్తున్నాయని కూడా దాంట్లో తేల్చి పారేశారు. సో జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అవినీతి పాలనకు సంబంధించి మీరు పార్లమెంట్లో ఏ విధంగా ప్రస్తావించబోతున్నారు? దీన్ని ఏ విధంగా జాతీయ నేతల దృష్టికి దేశ దృష్టికి తీసుకురాబోతున్నారు? భారతదేశ రాజకీయాలు ఒక ఆదర్శవంతంగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఎన్టీఆర్ గారు కావచ్చు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఎప్పుడు కూడా ఆదర్శ పాలన చేశారు. ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు కూడా నీతివంతమైన పాలన అందించారనే ఒక మెసేజ్ భారతదేశం మొత్తం ఉండేది. ఇప్పుడు 2000 మనం ఏదైతే మన 1925-24లో జరిగిన జగన్మోహన్ రెడ్డి అవినీతితోటి మొత్తం అంతా కూడా భారతదేశంలోనే ఒక చెడ్డ పేరు వచ్చే విధంగా ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఎందుకంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అండ్ టీం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పారిశ్రామికవేత్తలు కూడా, ఎందుకంటే భారతదేశంలో కాదు ప్రపంచంలో పేరు ప్రతిష్ఠున్న పారిశ్రామికవేత్తలు కూడా భయపడే రోజులు మనం చూసాం. ఎప్పుడు కూడా పరిశ్రమ పెట్టాలంటే పరిశ్రమ పెట్టిన తర్వాత కూడా పారిపోయే రోజులు కూడా మనం ఉన్నాం చూసాం. అలాంటి ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాడిలో పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలిచ్చిన మద్దతుతోటి ఈరోజు ఒక ఐకాన్గా తీసుకురావాలని ఒక ఆలోచన తీసుకొస్తుంటే, వీరు కూడా ఇంకా ఈరోజు మధ్య కుంభకోణం మనం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్లోనే భారతదేశంలోనే ఒక ఢిల్లీకి 100 కోట్లతో జరిగిన కుంభకోణమే పెద్దగా జరిగిందనే ప్రసారం జరిగి చర్చ జరిగే పరిస్థితి. ఈరోజు 3,000 కోట్ల పైబడి జరిగిన అవినీతి కానీ కుంభకోణం కానీ ఈరోజు దోపిడీ కానీ ప్రపంచం భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం తెలియాలి. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీ అనేది రాజకీయ సేవ కోసం వచ్చే పార్టీ. ఈరోజు ఎన్టీఆర్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీని ఈరోజు ఎన్డీఏ కూటమి పార్టీలు కానీ ఇవన్నీ కూడా పార్టీలు పెట్టింది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రజలు సేవ చేయాలని, కానీ దోపిడీ చేసుకోవాలి, దాచుకోవాలి, ఆ సంపత్తోటే ఆ దోచుకున్న డబ్బుతోటే రాజకీయ ప్రత్యర్థి పార్టీలని ఇబ్బంది పెట్టించాలి, ప్రజలు ఇబ్బంది పెట్టించాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనని ఖచ్చితంగా ఎండగట్టాలి. భావితరాలకి రాజకీయం అంటే సేవకులుగా ఆలోచించాలని వెళ్ళాలి తప్ప కానీ దోపిడీ చేసే. తండ్రి పాలనలో క్విట్ ప్రోకో రూపంలో తన కంపెనీలకు ఎన్నో వేల కోట్ల రూపాయలు తీసుకున్నారు. కరప్షన్, రాజా ఆఫ్ కరప్షన్ అంటూ మీరు కూడా బుక్లు వేశారు. ఇప్పుడు ఆయన తండ్రిని మించిన తనయుడిలాగా ఇప్పుడు ఒక అంటే వినూత్న పద్ధతిలో మనీ లాండరింగ్ చేయటం, తన సొంత కంపెనీలు పెట్టుకోవడం, తర్వాత తన సొంత లిక్కర్ బెవరేజ్లు పెట్టుకోవడం, తన సొంత లిక్కర్నే మార్కెట్లో పెట్టుకోవడం, తనే అమ్ముకుని తనే లాభాలు తీసుకోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక ఇటువంటి రాజకీయాలు, ఇటువంటి అవినీతి మొదటిసారిగా మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు వీటిని దేశవ్యాప్తంగా మీరు ఏ విధంగా తీసుకెళ్ళారు? ఖచ్చితంగా తీసుకెళ్ళాలండి. ఆ రోజు రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన ఆ దోపిడీకే మొత్తం భారతదేశం అంతా ఉంటా అసలు ఏంటి ఎట్లాగనే పరిస్థితి నుంచి ఈరోజు అది ఒక ఈతకాయ ఉంటే ఇప్పుడు మహా కొండ అయిపోయింది అవినీతి. ఆ కొండ స్థాయి పెరిగిపోయింది. అందుకే మేము ఖచ్చితంగా దీనిని చర్చించాలి, ప్రజలకు తెలియాలి, భారతీయ ప్రతి పౌరుడికి తెలియాలి, అన్ని భాషల్లో కూడా తెలియాలి, అందరికీ తెలియాలి. ఎందుకంటే ఈరోజు రాజకీయం అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక స్కూల్లోకి వెళ్ళా, హై స్కూల్కి వెళ్ళా, లేకపోతే కాలేజీకి వెళ్ళా సరే మీరు ఏమవుతారంటే ఎవరో ఒకరు ఇంజనీరో, డాక్టరో, ఐఏఎస్, ఐపీఎస్ అన్నారు తప్ప రాజకీయ నాయకుడిని చేతి ఎత్తట్లే. ఎందుకు కారణం? ఇలాంటి వ్యక్తులను బట్టి. ఈరోజు నిబద్ధతతో పాలన చేసిన చంద్రబాబు నాయుడు గారు పక్కుంటే అవినీతికి పాల్పడి ఈరోజు వ్యవస్థ నాశనం చేసి, వ్యవస్థ అంటే రాజకీయ నాయకుడు ఎట్లా ఉంటాడనేది చెడ్డబెద్ది ఇచ్చిన నాయకుడు. అందుకు ఖచ్చితంగా చేయవలసిన అవసరం ఉంది. నేను ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా టీడీపీ మెంబర్గా నేను చెప్పట్లే, వాస్తవంగా ఆంధ్రుడిగా నేను చెప్తున్నాను, ఫీలే చెప్తున్నాను. ఇది ప్రతి ఒక్కడు ఆలోచన ఇది. ఎందుకంటే ఇంతలాంటి అవినీతి చేసిన వ్యక్తికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా చీకొట్టుకునే విధంగా ఉండాలి. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కూడా ఏదైతే మనకి చెన్నై ఠాగూర్ కూడా మాట చెప్పాడు, ఇలాంటి అవినీతి ఏ రాజకీయ పార్టీ కూడా చేయడు. అంటే ప్రతి పార్టీలో చర్చ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీలే కాదు, ఇది ప్రతి పార్టీలో భారతదేశంలో ఉన్న ప్రతి పార్టీ కూడా చర్చ నడుస్తుంది. అందుకే దీనిని ఖచ్చితంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్తామని చెప్తున్నాం. మొన్నగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నీతివంతమైన పాలన మనం చేస్తున్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ హసయించుకుంటున్నారు. మీరు కానీ మేము కానీ మొత్తం ఎవరైనా సరే వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాధ్యతతో పనిచేయాలి, బాధ్యతతో మన ప్రజలకి జవాబుదారీగా ఉండాలని చెప్పి అన్నారు. ఇలాంటి అవినీతి వ్యవహారాలు ఖచ్చితంగా ప్రతి ఒక్క పౌరుడు కూడా తిప్పుకొట్టవలసిన అవసరం ఉంది. అందుకే ఖచ్చితంగా మేము ముందుంటాం. ప్రతి ఒక్కరం కూడా అప్పుడైతే మనం ఏదైతే రాజశేఖర టైంలో ఆ కరప్షన్ మీద మేమైతే బుక్ రిలీజ్ చేశామో ఇప్పుడు కూడా 1000 రెట్లు బుక్ రిలీజ్ చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అప్పలనాయుడు గారు, ఇది శ్రీహరి మొత్తానికి అయితే ఖచ్చితంగా అవినీతిని కొత్త పుంతలు దొక్కించినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని పార్లమెంట్ సాక్షిగా బయటపెడతామని కూడా టీడీపీ ఎంపీ అప్పలనాయుడు గారు చెప్తున్నారు. మొత్తానికి అన్ని భాషల్లో కూడా పుస్తకాలు వేసి మరి
చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఢిల్లీ నుంచి వస్తున్నటువంటి ఎపిసోడ్. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సమావేశాలు అలాంటి చర్చకు కూడా అవకాశం ఉండబోతోంది.